కరీంనగర్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో శనివారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణం ఉత్సవభరిత వాతావరణంతో కలకల్లాడింది. ఈ సందర్భంగా చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రత అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉండాలని అన్నారు. అలాగే విద్యార్థులు తమ ప్రతిభను వెలికితీసి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नमस्कार आदाब నేను అదే నాతో పాటు ఈసారి ఈరోజు మా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కోఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అదే రకంగా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉమెన్స్ కోర్సెస్లో ఫేర్వెల్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ మేము చేసేటువంటి యాక్టివిటీ. పిల్లలు 3 years మా ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలనే ఒక సంస్కృతితో మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఈ ఇయర్లో పిల్లలు సాధించినటువంటి అచీవ్మెంట్స్ కానివ్వండి, ఈరోజు ఎస్పెషల్లీ అచీవ్మెంట్స్ని మనం గుర్తు చేసుకోవడము, సేమ్ టైం పిల్లలకి ఈ 3 yearsలో వాళ్ళకి ఏదో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు ఉన్న వాళ్ళు ఏదైతే డ్రీమ్స్తోని కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ డ్రీమ్స్ని పూర్తి స్థాయిలో వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు సాధించారు. మరి ఆ రకంగా తీవ్రమైనటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మా స్టాఫ్, మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అందిస్తూ మంచి ఫ్యాకల్టీస్ని ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతున్నది. అదే రకంగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా వాళ్ళకి స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ ఈవెంట్స్లో కూడా వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ దేర్ టాలెంట్స్. మరి అదే రకంగా ఈ సంవత్సరం మా పిల్లలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా పిల్లలకి కరీంనగర్లో మా కాలేజ్ నుంచి 2 పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్రం, మరి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే ఓన్లీ 5 students మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అందులో మా పిల్లలు వచ్చేసి 2 students మా డిగ్రీ కాలేజ్ నుంచి సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆ పిల్లలు కూడా వాళ్ళకి నేను అప్రిసియేషన్స్ ఇవ్వడం జరుగుతున్నది. మరి పిల్లలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము.